శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో శాకాహారం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. శాకాహారం అంటే ఏంటి, మాంసాహారం ఎందుకు మానేయాలి, శాకాహారం తినడం వల్ల వచ్చే లాభాలు ఏంటి, ఇవన్నీ విషయాలు ప్రతి ఎపిసోడ్లో తెలుసుకుంటాం. మరి ఇవాళ మనం పిరమిడ్ మాస్టర్ రాజేశ్వరి గారితో మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. ధన్యవాదాలు అండి. నమస్కారం అండి. ఎస్ మేడం, మనం శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమంలో ఉన్నాం. సో మన శాకాహారం యొక్క అడ్వాంటేజెస్ గురించి చెప్పుకుందాం. అవునండి. మనం శాకాహారం ఎందుకు తీసుకోవాలంటారు? శాకాహారంలోన అన్నిట్లోనూ ఆరోగ్యమైన కూరగాయలు ఉన్నాయండి మనకి. క్యారెట్, బీట్రూట్, ఇవన్నీ ఇది బీరకాయ, కాకరకాయలు, ఇవన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినవేనండి. చాలా పప్పు కూడా, కందిపప్పు ఎంతో ఆరోగ్యం ఇస్తుందండి దాంట్లోకి. కానీ ఆరోగ్యంగా ఉండే వస్తువులన్నీ చాలా ఉన్నాయి కూరగాయలలో. ఇది మటన్, చికెన్లోనే అంత ఉండదండి ఏదన్నా కానీ. చాలా మంది దాంట్లో చాలా విటమిన్స్ ఉంటాయి, దీంట్లో ఉండవు. అది తప్పండి. గుడ్డు కూడా తినకూడదండి. గుడ్డు అసలు బాగలేవు. గుడ్లు అసలు తినకూడదు అసలు నన్ను అడిగితే. గుడ్లు కూడా నేను మానేసే సంవత్సరం అయిపోయింది. అసలు ముట్టుకుంటలేను గుడ్డు అయితే. గుడ్డు అసలు అదేంటో అదొక వాసన. కూరగాయలు అంత లాభం ఏది లేదండి ఈ రోజుల్లో. ఏవి తినకూడదు. కరోనా వచ్చిందంటే అట్లాటవిట్ల నుంచే కదండి. కరోనా అప్పుడు కూడా ఎంత కష్టాలు పడ్డారు అందరూ, ప్రాణాలు పోయినాయి. ఈ జీవితాలు మరి ఆ మూగజీవుల జంతువులను చంపేసేస్తే మనకు వచ్చే లాభం ఏంది? మన పిల్లలకి ఎవరికైనా దెబ్బలు తగిలితే మనం ఇబ్బంది పడుతుంటాం. అవి ఎంత గిలగిల కొట్టుకుంటాయో, వాటిలో వాళ్ళ బాధలు ఎంత ఉన్నాయో మనకి వాళ్ళకి నోరు లేదు కాబట్టి మనకి చెప్పుకోలేరు. మనం నోరు ఉంది కాబట్టి గట్టిగా అరిచిపోతుంటాం. అలాంటి పరిస్థితులు ఉంటాయండి మూగ జీవాలవి. అది వాళ్ళని చూసి వీళ్ళు ఏడుస్తానన్నట్టు ఉంటుంది. వాళ్ళు ఎంత బాధపడతారో మనకి తెలియట్లేదు. మన పిల్లలకి ఏమన్నైతే మనం ఎంత బాధపడుతుంటామండి. అలాంటి పరిస్థితి ఉంటుంది మూగ జీవాలతో కూడా. ఆవును తిన్నోడు ఎంత, గోమాతని మనం ఎంతో పూజిస్తామండి. కానీ కొన్ని దేశాలలో ఆవుని తినే మన రాష్ట్రంలోనే చాలా మంది ఆవులను తినేస్తున్నారు. మరి ఆవు ఎంత బాధపడుతుందండి. అదొక మనం లక్ష్మీదేవిలాగా పూజ చేసుకుంటాం ఆవుని. కానీ అటువంటి లక్ష్మిని ప్రాణాలు తీస్తున్నారు వాళ్ళు. మూగజీవులను చంపుతున్నారు కదా, దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే మానవుల్లో ఒక క్రూరత్వం ఉందని. క్రూరత్వమే కదండి, అదొక క్రూరత్వం కదా. తినేది, తాగేది, దుంకులాడేది, ఎంత 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 హంగామా చేస్తుంటారండి కొన్ని చోట్ల. చెప్పుకునే కూడా రాదు. అటువంటి హంగామాలు చేస్తారు. తాగిన తర్వాత తల్లి తెలియదు, పిల్లలు తెలియదు. అటువంటి క్రూరత్వాలు ఉన్నాయి. మనం చూస్తున్నాం, పేపర్ చూస్తున్నాం, టీవీలు చూస్తున్నాం కదా సార్. మనము అలాంటి ఇబ్బందులు పడుతున్నారు. కానీ అటువంటి ఇబ్బందుల్లోనే చిన్న చిన్న పిల్లలు కూడా పాడు చేసేస్తున్నారు. అది కూడా కంట్రోల్ చేయాలి మనం. మరి శాకాహారిగా మారిన తర్వాత అంటే మీరు ఎవరికి మాంసాహారం తినేవారు? అవునండి. తర్వాత శాకాహారంలోకి ఎంత ఆరోగ్యం ఉందండి నిజంగాను. మా అబ్బాయి కన్నా చిన్నగుండావు. ఎంత ఆరోగ్యంగా ఉన్నానంటే నేను 76 సంవత్సరాలు ఇప్పుడు. నాకు ఎంత యాక్టివ్గా తిరుగుతానో నేను, ఎంత యాక్టివ్గా ఉంటానో ఇంట్లో. కానీ నేను 8 సంవత్సరాలు నైట్ భోజనం కూడా భోంచేయ. మధ్యాహ్నం పొద్దున్నే తినేది కూడా. అసలు అది ఎక్కువ మాంసం. పిల్లలు బాధపడుతున్నావు, ఇంకా ఏం సంపాదిద్దాం అనుకున్నావు, ఎందుకు తినవని. నాకు వద్దమ్మా, నేను తినలేను, నాకు వద్దని చెప్తున్నాను పిల్లలకి. మానేసి 2 నెలలు అయిపోయింది. అంతకుముందు తినేదాన్ని. నేను ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్తే కూడా తినేదాన్ని. ఇప్పుడు ఈ మధ్య మానేసేసాను. కోడిగుడ్డు అయితే సంవత్సరం అయిపోయింది మానేసి. కోడిగుడ్డు తింటలేను. ఈ మధ్య పిల్లల గురించి మానేసేసినాను. వాళ్ళు ఇంకా దెబ్బలాడుతూనే ఉన్నారు. అయినా సరే నాకు వద్దంటే మీరు నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారంటాను పిల్లలు. అంటే మాంసాహారం తిన్నప్పుడు మీకు మీ శరీరంలో కానీ మీ ఆలోచించే విధానంలో కానీ ఎలా ఉండేది? 18 గంటలండి మాంసం తింటే 18 గంటలు ఆరోగ్యం అరగదు. 18 గంటలు 20 గంటలు కానీ కావాలి మాంసం అరగాలంటే. ఈ కూరగాయలు జల్దీ డైజెషన్ అవుతుంది మనకి. కూరగాయలు తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటుందంటే చెప్పలేనంత. అసలు ఒకరికి చెప్పుకునేంత కూడా కాదు. తెల్లారితే మనం నీట్గా ఉంటాం మళ్ళా. ఓకే. మరి శాకాహారి ఇప్పుడు అయిపోయిన తర్వాత చాలా అనిపిస్తుంది? నాకు చాలా ఆరోగ్యంగా ఉందండి. ఈ ధ్యానానికి వచ్చిన తర్వాత నేను లీడర్గా తిరుగుతానండి. మొన్న ఎలక్షన్లోన అందరూ కార్పొరేటర్లు అందరూ వద్దన్న కూడా మా ఎమ్మెల్యే కూడా నవ్విండు. అంటే ఈ వయసులో తిరిగిందండి, వద్దంటే కూడా ఇంటింటికి తిరిగిందంటే నవ్వు. నేను ఈ ధ్యానానికి వచ్చిన తర్వాత నాకు బీపీ, షుగరు, థైరాయిడ్, మోకాళ్ళ నొప్పులు, నడిచేక రాకుండా
అంత ఇబ్బంది పడేదాన్ని. ఈ దీనికి వచ్చిన కాడి నుంచి అండి ఎంత అంటే అంత నడిచేస్తున్నాను. అసలు ఎంత చాలాగ్గా ఉంటున్నానంటే అంత. నువ్వు ఇంత ఆ చాలాగ్గా ఎట్లా ఉంటున్నావు ఇంత వయసుకు అని అంటున్నారు నన్ను. నాకు అదే అందరూ అదే ఆశ్చర్యపోతున్నారు నన్ను చూసి. నిజంగా అని చెప్పటం ఆశ్చర్యపోతామే. నీకు 76 ఏళ్ళు అంటే ఎవడన్నా నమ్ముతారా అంటారు. ఏం చేయలేదు మరి నన్ను ఏం చేయమంటారా మీరు అని అంటే, నువ్వేం తింటున్నావు ఏం పాటిస్తున్నావు అని అంటారు. ఏం లేదు నన్ను 1 గంట సేపు యోగాకు పోతాను అని చెప్తున్నా. ఆ యోగాకు వచ్చినాకండి నిజంగాను నమ్మకం అంత అంత ఫ్రీగా ఉంటున్నాను నేను. చాలా చాలా బాగుంటున్నాను. ఈ మటన్ చికెన్ ఇడిచిపెట్టడం, ఆ గుడ్డు అయితే చాలా రోజులే మానేసేసి, గుడ్డు అయితే అసలు ముట్టుకుంటలేను చాలా. అంటే మీరు శాకాహారి అయిన తర్వాత మీ చుట్టాలకి మీ ఇంట్లో వాళ్ళకి మా పెద్దమ్మాయి మానేసింది. వద్దమ్మా తినకూడదు అంటున్నారమ్మా వద్దంటే, లేదమ్మా నేను కూడా మానేసేస్తాను. ఆమె కూడా నెల 5 మానేసి, మా పెద్దమ్మాయి. ఇంకా కొందరు తింటున్నారు. ఇంకా వాళ్ళకు కూడా మనం చెప్పే విధానాన్ని బట్టి చెప్పి మానిపిద్దామండి. అది శాకాహారి ర్యాలీ తీసి ఏదో ఒక 10 మందికి చెప్తే ఒక్కరన్నా మానుకోకపోతారా అనేది నా ఉద్దేశం. ఒక 100 మందికి చెప్తే ఒక 5-6 మంది అన్నా మానుకోకపోతారా, మానుతారు కదా చెప్పే విధానాన్ని బట్టి అని అనుకుంటున్నాను. నేనైతే అదే ప్రచారం చేయాలనుకుంటున్నాను. కాంతా మేడం సీనియర్ పేమెంట్ మాస్టర్ కూడా రాబోయే రోజుల్లో ఒక శాకాహార ర్యాలీ కండక్ట్ చేద్దాం. అందరికీ ప్రతి ఇంటికి చెప్తాను. నేను ఒక లీడర్ అండి, మాజీ కౌన్సిలర్ని. ఇంటింటికి తిరిగి ఒకరోజు మనం ఒక్కసారి తిరుగుతాం. నేనైతే పొద్దాక నేను ఎక్కడ పోయినా నాతో మాట్లాడుతుంటారు ప్రజలు. వాళ్ళకు కూడా చెప్తారు మాంసాలు చికెన్లు మటన్లు చికెన్లు తినొద్దారు. 800-1000 రూపాయలండి మటను. అంత ఉంటే కూడా కొనుక్కొచ్చుకుంటున్నారు సండే వచ్చిందంటే. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. వద్దురా బాబు చచ్చిపోతారని అంటుంటాను నేనైతే. అయినా తెచ్చుకుంటుంటారు. ఎందుకు తెచ్చుకుంటూ ఉంటారంటారు? టేస్ట్కి అలవాటు పడిపోయండి. ఇంట్లో తల్లిదండ్రులు ఇప్పుడు కోమట్లు బ్రాహ్మణులు ఇంట్లో వాళ్ళ పిల్లలు పెద్దలు తినరు కాబట్టి వాళ్ళ పిల్లలు తినరు చూడండి. అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చినది పునాదే కదా అది. మనం పుట్టుకతో నేర్చిన పునాది అది. పునాది రాళ్ళ లాంటిది తల్లిదండ్రులు కూడా వెనకటి తిన్నోళ్ళు. ఇప్పుడు అదే కోమట్లు బ్రాహ్మణులు లింగాయతులు జంగమళ్ళు ఉంటారు, వాళ్ళు తినరు కదా. ఏదో పిల్లలు దోస్తులు ఎక్కడైనా తింటారేమో కానీ వీళ్ళైతే తినరండి. పెద్దోళ్ళు తిన్నారు కాబట్టి పిల్లలు కొందరు తినరు, అసలు చాలా మంది తినరు. వాళ్ళు ఏదో పిల్లలు ఎక్కడైనా చెడిపోతారేమో కానీ మగ పిల్లలు ఆడపిల్లలు అయితే ముట్టుకోరు వాళ్ళ జాతరలో కూడా. ఇప్పటికీ కూడా అంత బాగుంటారండి. అంటే మరి శాకాహారం గురించి మన స్కూళ్ళల్లో వెళ్ళి చెప్తే వాళ్ళకి కొంచెం అవగాహన వస్తుంది పిల్లలకి. అవగాహన పిల్లలకి తప్పకుండా వస్తుంది. అరే తినొద్దు అంటున్నారు కదరా పెద్దోళ్ళు, మానేద్దాంరా. దాంట్లో కూడా కొందరు మంచి పిల్లలు ఉంటారు, కొందరు చెడిపోయే పిల్లలు కూడా ఉంటారండి. మనం చెప్పలేం. పిల్లలకి ఏది పునాది వేస్తే అదే ఇదిగా ఉంటుంది. గవర్నమెంట్ కూడా దీన్ని బంద్ చేస్తే గవర్నమెంట్కి కూడా ఎన్నో కోటి దండాలు పెట్టాలి. మనం గవర్నమెంట్ ఇంకా ఆ కలెక్షన్ ఇస్తలేరు. ఇది బంద్ చేయమని చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే ఆల్రెడీ మనకి ఉత్తరప్రదేశ్లో మరి చీఫ్ మినిస్టర్ అయిన యోగి ఆదిత్యనాథ్ గారు అటువంటి లీడర్ రావాలి ఇక్కడ కూడా. అటువంటి లీడర్ రావాలి. మనుషులు కాదు, లీడర్ వచ్చి దాన్ని కంట్రోల్ చేస్తే కంట్రోల్ అవుతుందండి. మన ద్వారాగా కూడాను మనం చెప్తా తినగా వేప తీయగా అయిపోతుంది కదా. అలాంటి మనం కూడా చెప్తా ఉంటే ఎక్కడన్నా మారుతారు, మారుకోకుండా ఉండరండి. ఈ పత్రిజీ భూమికి రాకముందు ఇక్కడ రాకముందు ధ్యానం అయితే మనం చేయలేదు కదండి. ఇప్పుడు పత్రిజీ గురించి కొన్ని కోట్ల మంది ధ్యానం చేస్తున్నారు. అంటే ధ్యానానికి అలవాటు పడ్డారు కదా. ఇప్పుడు కూడా దీనికి కూడాను అలవాటు పడిపోతారు. మానేయాలనుకున్న దానికి శాకాహారం మానాలనుకుని పద్దాకా చెప్తా ఉంటే ధర్మరాజు అట్లటోడు చెవు జాలేసిపోతాడు. అటువంటిది మనం కూడా చెప్తా ఉంటే కొందరికి వాళ్ళకి కూడా మనసులో పుట్టుకొని వస్తుంది. మీలాంటి వాళ్ళు ప్రచారం చేస్తే, మాలాంటి వాళ్ళు చేస్తే, అందరం కూడా అని చేస్తూ ఉంటే ప్రచారంలోన తగ్గిపోతుంది. రాను తగ్గిపోతుందండి. ఇది రావాలి, సత్యయుగం రావాలి. అటువంటి పునాదులు ఇంకా గట్టిగా పడాలి. మీ పిల్లల్లోన పడాలి, యువతలోన. అది పడితేనే బాగుంటుందండి. ఇది తిండి మాత్రం తల్లిదండ్రులు వేసిన పునాదేనండి. మటన్లు చికెన్లు మాత్రం అది మానిపించాలి. అది మానేస్తే బాగుంటుంది. దాని బదులు పాలు పెరుగు ఇలాంటివి
హైరేన్స్ మంచి మంచి డ్రై ఫ్రూట్స్ ఎంతెంత ఎంతెంత అన్ని వచ్చినాయండి. డ్రై ఫ్రూట్స్ కూడాను ఎన్ని రకాలు వచ్చినాయండి. అది తింటే బలం అని చెప్పేసి టిఫిన్లు కూడా లేకుండా ఇంత ఇంత తినమని చూపిస్తున్నారు. మనకి టీవీలలో మంచిగా చూపిస్తున్నారు. ఇవి తీసుకోండి, ఇన్ని తీసుకోండి, మీరు బాగుంటారని చెప్తున్నారు. అటువంటిది మనం తింటే చాలా బాగుంటుందండి. డ్రై ఫ్రూట్స్ అలా ఈ శాకాహారంతో డ్రై ఫ్రూట్స్ కూడా మనం అలవాటు చేసుకున్నాం అంటే 10 ఏళ్ళు చచ్చిపోతే ఇంకా 5 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు. ఇది మాత్రం కరెక్ట్ అండి. ఇంకా 5 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు. అదెంతో మనం వాడుకుంటే. నేను కొన్ని అవే వాడుతున్నాను. ఎందుకంటే భోజనం మానేశాను నైట్ పూట. చాలా రోజులు అయిపోయింది. అంటే మీరు ఇందాక అన్నారు కదా, మరి ఈ మినిస్టర్స్ లెవెల్లో హై లెవెల్లో కనుక వాళ్ళల్లో మార్పు వస్తే వాళ్ళ సమాజంలో కూడా మార్పు తీసుకోవడానికి తప్పకుండా. సో మనకి రీసెంట్ గా దీని లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఇంటింటికి తిరిగి మనం ప్రచారంతో స్కూళ్ళల్లో కూడాను ఇప్పుడు అన్నిటికీ ఒక టీచర్ని పెట్టినట్ట సహకారం గురించి ఒక టీచర్ని కూడాను ఏదో ఒక వారానికి వస్తారో 15 రోజులకు వస్తారో మీలాంటి వాళ్ళు వెళ్ళి ఇలాంటి అడ్వర్టైజ్లు ఇస్తుంటారు కదా, అలాంటి స్కూల్ పిల్లలకు కూడా స్టడీ ఇస్తే తప్పకుండా మారుతారండి. ఇది మాత్రం కరెక్ట్. మాకు కూడా పిలిస్తే మేము ఎక్కడైనా వచ్చి కూడా పిల్లలకు చెప్పగలుగుతాం. ఇది మానుకుంటారు నాన్న, ఇది అంటే ఇట్లా తినకూడదు నాన్న అని చెప్పగలుగుతాం మేము కూడా. అటువంటిది ఇప్పుడు మన ప్రెసిడెంట్ అయిన ద్రౌపది ముర్ము గారు అవునండి పార్లమెంట్ లో మొత్తం మాంసాహారం ఇవరకు పెట్టేవారట వాళ్ళ ఫుడ్ కింద, అంటే లంచ్ కింద. అవును. సో అలాంటి ప్లేసుల్లో కూడా ఆవిడ ఏం చేశారంటే కనుక మాంసాహారం వద్దు, ఓన్లీ శాకాహారం పెట్టమని చెప్పారు. సో అటువంటి లీడర్లు రావాలండి ఇక్కడ కూడా. లీడర్లు రావాలి. వీళ్ళకి మనం చిన్న ఎన్ని చేసినా అటువంటి లీడర్లు ముద్ర పడిపోతుంది వాళ్ళకి. అలాగే మన దేశ ప్రధాని అయిన శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా ఒక శాకాహారి ఒక యోగి, ఒక ధ్యాని. సో అలాంటి వ్యక్తులు కనుక అలాంటి వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తుంటే అప్పుడు ఎన్నో సంవత్సరాలు అండి రామ మందిరం మూలకు పడిండే. ఈ నయంలో పైకి వచ్చేసి నేను 2 సార్లు వెళ్ళాను అయోధ్య. అప్పుడు గుడారం కింద ఉన్నారు ఆయన రాముల వారు. ఇవాళ బాలస్వామి వచ్చి ఇప్పుడు విగ్రహం నిలబెట్టారు. అటువంటి లీడర్ ఉన్నాడు కాబట్టి. యోగి కూడా మంచి లీడర్. నేను కాశీకి వెళ్ళినప్పుడు ఆయన గుడికి వచ్చారు. ఆయనకి చేయి కలిపాను ఆ రోజు. కాశీలో కూడా పోయిన జూన్లో వచ్చారు. పోయిన జూన్ 24లో వెళ్ళాము. జూన్లో నేను అక్కడ కలిశాను యోగిని కూడా. అటువంటి లీడర్లు రావాలండి. ఇప్పుడు ద్రౌపది ముర్ము కూడాను ఆమె కూడాను మానిపించాలని చాలా పోరాడినట్టే కదండి ఈ లెక్కన. వాళ్ళకి వాళ్ళ అసెంబ్లీలో కూర్చొని తినకూడదు అనేది ఆర్డర్ పెట్టింది కదా ఆమె కూడా. అట్లాంటివి కొన్ని లీడర్లు వస్తే తప్పకుండా ఇది జరుగుతుంది నాన్న, జరుగుతుంది. కానీ ఎక్కడెక్కడో ఉండొచ్చు కొంచెము, పూర్తిగా అయితే తీసేయలేరు. తీసి చచ్చిన శవాన్ని తీసినట్టు మనం తీసుకుపోయి ఎక్కడో బందుల గడ్డలో వేస్తాం. వీటిలో కూడా ఆ రకంగా వేస్తే మనం ఎంతో మంది పుడుతున్నాం, చచ్చిపోతున్నాం. అవి కూడా అట్లా పుట్టి చచ్చిపోయేటట్లు ఉండాలి భూమి మీద. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఉన్నదాన్ని చంపేసి అది చచ్చిపోయేటప్పుడు ఎంత ఏడుస్తుందో ఎవరికి తెలుసు అండి, మూగుజీవి కదా. అందుకని ఇబ్బంది అవుతుంటది. నాకైతే చాలా బాధ అనిపిస్తుంటది. పొద్దున్న లేసి బీపీ ముందు థైరాయిడ్ వేసుకోవాలి 6 గంటలకల్లా. మళ్ళా గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటా, మళ్ళీ కాళ్ళు నొప్పులు వేసుకుంటా. ఇవన్నీ కూడా 70%కి తగ్గిపోయినాయి. ఇంకా 30% ఉన్నాయి నాకు. ఇవన్నీ కూడా వీటిని కూడా తగ్గించుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నా నేను. లేకుంటే అంతకుముందు చాలా నొప్పులు వచ్చాయి కాళ్ళు, ఇప్పుడు తగ్గిపోయినాయి నాన్న. ఈ యోగా వల్ల, ఈ మటన్ చికెన్ వల్ల. అది కూడాను నా కష్టమే. వీటి నుంచి కూడా మనకి కొద్దిగా ఆరోగ్యంకి నష్టమే. ఈ డ్రై ఫ్రూట్స్, కూరగాయలు అవే వాడుతున్నాను. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. పండ్లు నైట్ పూట పండ్లే ఎక్కువ, ఫ్రూట్సే తీసుకుంటాను రోజు కూడా. ఫ్రూట్సే. అంటే మీకు ఇష్టమైన కూర ఏంటి శాకాహారంలో? కాకరకాయ తింటారు? కాకరకాయ బాగా తింటాను. 1/2 కేజీ గానిలే మంచి ఫ్రై చేసేస్తాను ఒక్కదాన్ని. బాగుంటది కాకరకాయ.
అంటే మీ ఇంట్లో ఎక్కడైనా చెట్లు చావనైనా పెంచుకున్నారా పెరట్లో? ఇప్పుడు అంటే ఇది వరకంటే పెంచేదాన్ని. ఇప్పుడు ఇండ్లు ఎక్కడ కూడా మిగలట్లేదు, చెట్లు లేకుండా అన్ని బంద్ చేసేసాను. ముందు వచ్చినప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు నేను చెట్లు చాలా పెంచేదాన్ని, ఇప్పుడు లేవు. నేను ఒక రైతు బిడ్డని, నేను ఊర్లో రైతు బిడ్డని. నేను అట్లా కూడా ఇక్కడ వచ్చి బాగా చెట్లు పెంచేదాన్ని. ఇప్పుడు ఉన్న ప్లేస్లో ఇల్లు కట్టేసుకున్నాను, రెంట్లకి ఇచ్చుకొని, ఇంకేం మనకి ఆధారం లేదు, రెంట్లకి ఇచ్చుకొని దాంట్లోనే ఉంటున్నాను. ఎలాగో మీరు రైతు బిడ్డ అంటున్నారు కాబట్టి దానికి సంబంధించిన ప్రశ్న ఒకటి అడుగుతాను. అంటే ఇప్పుడు ఈ పంట పండిస్తున్నప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే పెస్టిసైడ్స్ ని కలుపుతున్నారు. అవును, దాని మూలంగా ఆ ఒక నేల ఒక సారం కూడా తగ్గిపోతుంది. కొన్ని చెట్లకి మనం ఈ కేంద్రీయ ఎరువులు వేస్తేనండి చెట్టు అభివృద్ధిగా ఉంటుంది. ఇది వేస్తేనంటే కష్టం, ఇది పురుగుల మందుది, ఇది కష్టం కదా. మన కేంద్రీయ ఎరువులు అంటే మన ఇంట్లో పశువుల ఎరువులు, మేకల ఎరువులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేనులో వేసి అభివృద్ధి చేస్తే దానంత పంట ఏది రాదండి, దానికి పురుగు కూడా ఎక్కువ పట్టదు. ఇవి ఎందుకంటే ఇవి వేస్తారు కాబట్టి దీని వలన పురుగు ఎక్కువ వచ్చేది కూడా. అందుకనే మందులు ఎక్కువైపోయి ఈ మందులు భోజనాలు మనం భోంచేసి మనం ఈ స్థితికి ఉండేది. ఇప్పుడు రోగాలు ఎక్కువ, అప్పటి వాళ్ళకి ఎక్కడ ఉన్నాయి రోగాలు? మట్టి కుండల్లో అన్నం తిన్నారు, మట్టి కుండల్లో పాలు కాసుకున్నారు, అన్ని కూడా మట్టి కుండల్లోనే చేసుకున్నారు. ఇప్పుడు చాయ్ కూడా మట్టి కుండల్లో కాసుకున్నారు. మా నాయనమ్మ ఎప్పుడు మా నాయనమ్మ మట్టి కుండలోనే టీ పెట్టుకునేది. మాకు ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు? అన్ని గిన్నెలు అవి ఇవి తెచ్చుకుని, సిల్వర్ గిన్నెల్లో కూడా తినకూడదంట. ఇప్పుడు వచ్చిందండి సిల్వర్ గిన్నెల్లో కూడా తినొద్దని. తడి గిన్నెల్లో తినేవారు, వరకు తడి గిన్నెల్లో వండుకున్న కళాయి పోపిచ్చి గిన్నెలకి వండుకుని తినేవాళ్ళు. ఇప్పుడు సిల్వర్ గిన్నెలు అయిపోయినాయి, స్టీల్ గిన్నెలు అయిపోయినాయి. ఇవన్నీ కూడా వాడకూడదు, ఆరోగ్యం. అందుకనే కుండలు వాడుకుంటారు. ఇప్పుడప్పుడే కుండల్లోకి వచ్చారు కొందరు. ఇప్పుడు రాగి పిండి, సద్దపిండి, కొర్రలు ఇవన్నీ మేము చిన్నప్పుడు అవన్నీ తిని పెరిగిన వాళ్ళమే. ఇప్పుడు మళ్ళీ అవి తింటున్నారు రోగాల గురించి, చాలా మంది తింటున్నారు అది. అవును, నేను ఇప్పుడు కూడా రాగి గంజి చేసుకుంటాను నాన్న. రాగి గంజి ఎందుకు? శాకాహారం అది. పొద్దున్నే రాగి గంజిలో మజ్జిగ వేసుకుని తాగేస్తాను. అది చల్లగా ఆరోగ్యంగా మనిషికి బాగుంటుంది. పొద్దున్న చాలా మంది ఒక ఆయుర్వేదం దాంట్లో వాళ్ళు ఏమంటూ ఉంటారంటే పొద్దున్న పూట ఈ జఠరాగ్ని అంటే డైజెస్టింగ్ చేసే ఎంజైమ్ అన్ని జఠరాగ్ని అంటారు. జఠరాగ్ని పొద్దున్నే ఎక్కువ ఉంటుంటారు. జఠరాగ్ని అంటే ఏంటి? ఇది అరుగుదల చేసే ఒక తత్వం మనం పొద్దున్న పూట ఎక్కువ ఉంటుంది అనమాట. మధ్యాహ్నం పూట కొంచెం తగ్గుతుంది, రాత్రి పూట ఇంకా తగ్గుతుంది. అంటే పొద్దున పూట ఎక్కువ గట్టిగా భోజనం చేయాలనేసి అంటారు, అనుకుంటారు. కానీ మనం ఇదిగా ఎప్పుడు కూడాను చూసుకొని తినాలి. ఎక్కువ తింటే మనసులో ఆరోగ్యం. నేను చాలా లావు ఉండేదాన్ని, ఇప్పుడు ఇదివరకు చాలా బరువు ఉండేదాన్ని. నేను ఇంకా తగ్గి లెక్కన ఉన్నా, చాలా తగ్గిన, 12 కేజీలు తగ్గిన. ఇవన్నీ డైటింగ్ చేస్తూ ఉంటే డైటింగ్లోనే ఉన్నాను ఎప్పుడు, ఇంకా డైటింగ్ అది. ఓకే, అంటే మనం అన్నం వండేటప్పుడు వేడివేడిగా తింటే మనకి వంట పట్టుతుంది అంటారు, లేకపోతే ఒక మొన్నటిది నిన్నటిది ఫ్రిడ్జ్లో దాచుకుని తింటే మనకి వంట పడుతుంది? అది కాదు నాన్న, మనము ఇప్పుడు చెట్టు మీద కాయ కోసుకుంటాం, ఫ్రెష్గా ఉంటుందని మనం ఫ్రెష్ కాయలో వండుకుంటాం. చెట్టు మీద కాయ ఎంత మనకు ఫ్రెష్గా ఉంటుందో వేడి వేడి వంటలు కూడా అంత ఫ్రెష్గానే ఉంటాయి. ఇప్పుడు 4-5 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినేవి అవి కడుపుల్లో గ్యాసులు పెరిగేసేసి అజీర్తి చేసేసి వాళ్ళకి నానా కష్టాలు తెచ్చిపెట్టేది అవే. వీళ్ళకి తెలుసుకుంటలేరు. వారం రోజులు కూరలు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేసుకుని తింటుంటారు. అప్పుడప్పుడు ఓవెన్లో పెట్టుకుని అవి వేసుకుని తింటారు. అవన్నీ రోగాలకి సంబంధించినవి, మామూలుగా కాదు. అవన్నీ రోగాలే వాళ్ళకి ఎప్పటికైనా. ఓకే, ఈ మధ్యన చిన్న చిన్న పిల్లలు ఏం చేస్తున్నారంటే కనుక ఈ ఫ్రూట్స్ అది ఎక్కువ తినకుండా ఈ బయట దొరికే పదార్థాలు ఉంటాయి కదా, పిర్జాలు బిర్జాలు ఇవన్నీ ఇలాంటివన్నీ తింటున్నారు. అవన్నీ ఏమున్నాయండి? ఎన్ని రోజులు తక్కువ పెట్టింటారు, దాన్ని పెట్టి వాళ్ళు అప్పటికప్పుడు వేడి చేసి మనకి ఇస్తున్నారు. అవి ఎప్పుడు చేసి పెట్టినవో అవి వేడి చేసి పెడితే మన కండ్ల ముందర వేడి ఉన్నాయి అనుకోండి, అవన్నీ తినకూడదండి వాళ్ళ పిల్లలు. అదే పిల్లలు ఇప్పుడు పుట్టగానే ఇంతలా ఉంటున్నారు చూడండి, స్థూలకాయలు వచ్చేస్తాయి. అదే ఆరోగ్యం తక్కువ వాళ్ళకి. అంటే పిల్లలు కూడా తినేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రి వాళ్ళు శాకాహారం భోజనం పెట్టాలి. అలాగే ఫ్రూట్స్ ఇవ్వాలండి పిల్లలకి, జ్యూసులు పిల్లలకి ఫ్రూట్స్ అలవాటు చేస్తే తప్పకుండా పిల్లలు బాగుంటారు. ఈ స్థూలకాయలు కావు, ఇవి పిర్జాలు బిర్జాలు ఆ బేకరీ వస్తువులు తిన్నారంటే పిల్లలు ఎట్లయినా లావు అవుతారు. అవి బంద్ చేయాలి వాళ్ళు ఏంటో మరి అవి తినిపిస్తారు కానీ పిల్లలకి అవి బంద్ చేయ, తినిపిద్దు పిల్లలకి.
తినకూడదండి. అంటే ఒక గొప్ప వ్యక్తి ఏమన్నారంటే ఈ చనిపోయిన ఏమైతే ఉన్నాయో చనిపోయినవన్నీ శవాలు ఉంటే మనం ఎక్కడ కాలుస్తాం, మనం వాళ్ళ కాడలో తీసుకుపోయి పొలకాల్లో కాలుస్తాం. అవును. కానీ ఈ జంతుజాలాన్ని బతికున్న జంతువుని దాన్ని కోసి దాన్ని మసాలా వేసి మన కడుపులో వేస్తున్నాం. అవును. అంటే మన కడుపు శ్మశానమా? శ్మశానం ఎందుకు వేస్తున్నాం? ఇప్పుడు అదే శ్మశానం ఉన్నట్టే కదా మరి, ఉమ్, శ్మశానం ఉన్నట్టే కదండి. ఉమ్, దాన్ని తినొద్దనే చెప్తుంటే తింటానే ఉంటారు. అది శ్మశానం లాంటిదే. ఉమ్, ఇది మనిషి ఏదైనా కానీ తినేస్తున్నారు కదా. ఉమ్, ఇంత దుర్మార్గంగా ఉన్నారు మనుషులు కూడా. బాగలేరు మనుషులు కూడా, కొందరు బాగలేరు. ఉమ్, ఏదైనా తినేయటమే. ఉమ్. ఆ. అంటే తినేటప్పుడు మనం ఆలోచించుకు తినాలంటారు. ఏది తింటే మన కడుపుకి మంచిది, ఏది చెడ్డుది, ఏది చెడది అన్నది అది విభజన చేసే ఆ దృష్టికోణం మనకు ఉండాలంటారా? అది మనకు అది తినొద్దు అనుకుంటే తినకూడదండి. ఉమ్, అది తినొద్దు, కొన్ని తినకూడదు అసలు. ఆ జంతువులు కూడా తినేటోళ్ళు కొన్ని తినకూడదు. ఉమ్, ఆ తింటేనే ఏది తింటే ఇప్పుడు అలవాటు నేర్చుకున్న జంతువులు మనుషులు మానకూరు జల్దీ. ఓకే. అది కొంచెం 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 తగ్గించుకుంటే వాళ్ళు ఎప్పుడైనా బాగుపడతారు. ఎస్. బాగుపడతారు నాన్న. ఉమ్, ఇది కూడా పోతుంది. మీలాంటి పిల్లలందరూ కూడాను ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎక్కడైనా తిరగాలంటే కూడా ఇది అదే చెప్తున్నాను కదా, మనమంతా కొద్దిగా తిరిగితే ఇది ఇప్పటికి కాకుండా ఇంకా 10 సంవత్సరాల కన్నా భూస్థాపన అయిపోతుంది. ఎస్. కానీ ఒక 10 సంవత్సరాలు టైం పడుతుంది నాన్న. ఎస్. పట్టుకోకుండా ఉండదు. 10 సంవత్సరాల కన్నా భూస్థాపన అయిపోతుంది. ఎస్. ఖచ్చితంగా అవుతుంది. ఇది మాత్రం ఉండదు. శాకాహారం గురించి ఎంతో అద్భుతంగా మీరు ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. మరి మా ప్రేక్షకులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి శాకాహారం పైన? శాకాహారం కూడా అందరూ శాకాహారం తింటేనే బాగుంటుందండి. మనం కూడా ప్రచారం చేద్దాం. ఇంటింటికి పోయి ప్రచారం తినొద్దని. కానీ ఒక 100 మందికి చెప్తే 10 మంది అన్నా మానతారని నా ఉద్దేశం. అది నా ఉద్దేశం. చెప్పాలి. చెప్పుకోకుండా మనం ఆగొద్దు. తిరుగుదాం, చెప్దాం. ఇంకా పిల్లలకు కూడా ఎక్కడన్నా మీలాంటి ఓపుకున్న పిల్లలు పోయి వాళ్ళకి స్టడీలను 15 రోజులు కొన్ని నెలలకు పోయి స్కూల్కి ఇట్లనే పర్మిషన్ తీసుకొని పోయి మీరు చెప్తే కూడా దానికి ఆక్షేపణ లేదండి. చెప్పొచ్చు పిల్లలకు కూడా. అది పునాదుల్లో పడుతుంటుంది పిల్లలకి. ఒకప్పుడు ఇప్పుడు మానుకున్న తర్వాత ఎప్పుడు అయ్యో మేము పిల్లలు అప్పుడు ఒకసారి మాస్టర్ వచ్చి చెప్పిండి ఇట్లాంటివి, అది మానుకుందాంరా అనేది వాళ్ళకి మైండ్లోకి ఒక్కొక్కసారి వస్తుంది. ఇప్పుడు ఏదైనా కానీ చెప్తేనే కదండి వాళ్ళకి స్టడీ వచ్చేది. ఇది కూడా ఒక స్టడీ లాంటిదే. అలాంటిది చెప్పొచ్చు పిల్లలకి. ఈ అవకాశం ఇచ్చిన మీ పిఎంసి ఛానల్కి కూడా ధన్యవాదాలండి. మీకు కూడా ఒక ధన్యవాదం. మీ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు. గురూజీ పత్రిజీ గారికి కూడా ధన్యవాదాలు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమంలో ఇక అద్భుతమైన ఎపిసోడ్ని ఇవాళతో ముగించారు. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.